మనం చదువుకున్న ఈ మొదటి అధ్యాయం 22 వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22 వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. అలాగే సంఘం అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘం అంటే బిల్డింగ్ కాదు. ఇంతకుముందు నేను మీకు చాలాసార్లు చెప్పాను, సంఘం అంటే చర్చ్ అంటే ఏంటి? ఒక రేకుల షెడ్డో, ఒక బిల్డింగో, లేకపోతే ఇంకొకటి ఏదో కాదు. సంఘం అంటే ఏంటి? మనమే. ఇక్కడున్న ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారో వారే ఏమై ఉన్నారు? సంఘమై ఉన్నారు. కాబట్టి సంఘం అంటే మనుషులు కట్టిన ఈ కట్టడాలు కాదు. మనుషులు కట్టిన కట్టడాలు కాదు. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా చర్చ్ అనగానే పైన బిల్డింగ్ని చూసి మాది పెద్ద చర్చ్, మాది చిన్న చర్చ్ అని అనుకుంటున్నారు. కానీ నిజానికి చర్చ్ అంటే ఒకటే, సంఘం అంటే ఒకటే ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే చర్చ్ అంటే. ఈరోజు చాలా మందికి ఆ విషయం అర్థం కావట్లేదు. అర్థం కాక ఏమనుకుంటున్నారంటే, అక్కడ చాలా పెద్ద చర్చ్ అండి, ఇక్కడ చాలా పెద్ద చర్చ్ అండి, అది ఇది అనుకుంటున్నారు. కానీ చర్చ్ అన్నది ఒకటే. అది కూడా బిల్డింగ్ కాదు. అది కూడా ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడ ఉన్నామంటే ఈ శరీరంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు సంఘం అనే శరీరంలో ఏమై ఉన్నామో మన అందరం కూడా భాగాలుగా ఉన్నాం. ఇక్కడ ఒక మాట ఉంది కదా, 23 వచనం, ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అన్నది. ఈ సంఘం అనే శరీరానికి యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడంటే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన ఈ శరీరాన్ని మొత్తం సంపూర్తిగా ఏం చేస్తున్నాడు? నింపుచున్నాడు. కాబట్టి చర్చ్ అంటే ఏంటి? దేవాలయము అన్నా ఆలయం అన్నా ఏంటది? వాక్యంలో ఉంది కదా, మీ దేహమే దేవుని ఆలయం ఉన్నది. కాబట్టి ఈ సంఘానికి ఉండాల్సిన కొన్ని ఈ అవయవాలు కొన్ని నేను మీకు చెప్తాను. ఎక్కువ చెప్పను, 5 విషయాలు చెప్తాను. మొట్టమొదట సంఘము అంటే ఈ సంఘంగా శరీరంగా ఉన్న ఈ శరీరానికి ముందు ఉండాల్సినవి ఏంటంటే, మనం కింద నుంచి వద్దాం. పాదాలు ఏముండాలి? పాదాలు ఉండాలి. కానీ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే, నేటి సంఘానికి 2 పాదాలు లేవు. ఏమి లేవు? 2 పాదాలు లేవు. పాదాలు లేని సంఘాన్ని ఏమనాలంటే మనం కుంటి సంఘం అనాలి. నేను ఆధ్యాత్మికంగా చెప్తున్నాను. శరీరంలో మనకు ఒక భాగం లేకపోతే ప్రాబ్లం ఏం కాదు, అది ఇక్కడ బతికినన్నాళ్లే. కానీ ఆధ్యాత్మికంగా నేను చెప్తున్నాను, ఆత్మ సంబంధంగా మా సంఘం అనే శరీరానికి పాదాలు లేకపోతే దాన్ని ఏమనాలి? మనము కుంటి సంఘము అనాలి, లేకపోతే అది కుంటి క్రైస్తవ్యం. ఆ పాదాలు ఏంటో మనకి నహూము తీయండి ఒకసారి. నహూము గ్రంథం, నహూము మొదటి అధ్యాయము 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. చాలండి. ఏంటంట? సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఇదే మాట మనకి రోమేలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంటది ఈ మాట, తీయవసరం లేదు. కాబట్టి పాదాలంటే అర్థమైందా మీకు? పాదాలంటే ఏంటి? సువార్త. సంఘానికి పాదాలు ఏంటి? సువార్తే. అందుకే ఆ మాట ఉంది కదా, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎలాగున్నాయి? సుందరములుగా ఉన్నవి. సాధు సుందర్ సింగ్ గారి గురించి ఈ మాట ఉంది. ఏంటంటే, రక్తము కారుచున్న పాదములు. సాధు సుందర్ సింగ్ గారి గురించి ఉన్న మాట ఏంటి?
రక్తము కారుచున్న పాదములు కలిగిన సువార్థికుడు ఆయన. ఎందుకంటే ఆయన పాదాల్లోంచి ఆయన టిబెట్ ప్రాంతానికి కూడా వెళ్ళాడు. హిమాలయాల కొండల మీద నుంచి నడుచుకుంటూ ఆయన ఏం చేశాడో టిబెట్ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి కాళ్ళకి చెప్పులు లేకుండా, ఎందుకంటే ఆయన ఒక సాధువు కింద ఉండేవాడు కాబట్టి ఆయన వస్త్రాలు కూడా ఏంటి కాషాయ వస్త్రాలు వేసుకుని ఒక సాధువు కింద ఉండి, క్రైస్తవ సాధువు ఆయన ఉండి ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన పాదముల నుండి ఏం కారేదంట, రక్తాలు వచ్చాయంట. కాబట్టి ఆయన అలా రక్తములు కారేటంతగా ఆయన సువార్త చేశాడు కాబట్టి ఈ రోజు సాధు సుందర్ సింగ్ గారి గురించి మనం ఏం చేస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ రోజు మన యొక్క పాదముల నుంచి రక్తం కాదు కదా, మన పాదాల నుంచి చెమట కూడా పడట్లా. మన పాదాల నుంచి ఏంటి, చెమట కూడా కారట్లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే సంఘము కుంటి సంఘంగా ఉంది. ఎందుకంటే సంఘంలోంచి ఏం వెళ్ళట్లేదు, సువార్త వెళ్ళట్లేదు. సువార్త ప్రకటించే వారు పాదాలు లేవు, వారికి ఏమి లేవు, పాదాలు లేవు. సువార్త ప్రకటించే పాదాలు నేటి సంఘానికి లేకపోవడం వల్ల ఆ సంఘాన్ని ఏమనాలంటే మనం కుంటి సంఘం అనాలి, లేకపోతే అది ఒక అవిటి సంఘం. అది మనకి ఈ మాట చూడండి ఒకసారి, మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ది గ్రేట్ కమిషన్ అంటారు కదా, ఏంటి ది గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం ఈ మాట చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలండి. యేసు ప్రభు చెప్పిన ఈ మాట ఏంటి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే మనం సర్వలోకానికి పక్కన పెట్టండి, మనకు తెలుసున్న వాళ్ళకి కూడా మనం సువార్త ప్రకటించట్లా. మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ప్రకటించట్లేదు, మన వీధిలో ఉన్న వాళ్ళకి చెప్పట్లేదు, మన స్నేహితులకే మనం ఏం చేయలేకపోతున్నాం, సువార్తను ప్రకటించట్లేదు. ఇంకా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడం అన్నది ఏం చేయండి, కాసేపు పక్కన పెడతాం. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞను మనం విస్మరించామో, అది ఏ సంఘమైనా, అది మన చర్చ అయినా, అది ఏ చర్చ అయినా, అది ఏ డినామినేషన్ అయినా పక్కన పెట్టండి, అక్కడ ఎంత గొప్ప సేవకుడైనా ఉండండి, సువార్త ప్రకటించని సంఘం కుంటి సంఘము, అది పాదాలు లేని సంఘము. ఆదిమ సంఘం అలా లేదు. ఆదిమ సంఘం ఎటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళ సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. మీకు ఒక సందర్భాన్ని చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఆగుదాం. ఏమనందే, ఆ కాలం మంది ఏంటంట, యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగింది. ఏం కలిగిందండి, గొప్ప హింస. స్టెఫనుని సువార్త ప్రకటిస్తున్నందుకు రాళ్లతో కొట్టి చంపేశారు. సౌలైతే ఇంటింటా వచ్చి ఏంటి, ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఎవడు ప్రార్థన చేస్తున్నాడో చూసి వాళ్ళ పట్టుకుని కొట్టి జైల్లో పెట్టిస్తున్నారు. సంఘానికి గొప్ప హింస కలిగింది. కాబట్టి చాలా మంది ఏమైపోయారంట, అన్ని దేశాలకు చెదరిపోయారంట. ఏమయ్యారు, సువార్త ప్రకటిస్తే చంపేస్తున్నారు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే వచ్చి కొట్టి ఏం చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. ఇంత ఉండటానికి ఇళ్ళు లేక అందరు ఏమయ్యారు, ఎక్కడికెక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి చెదిరిపోయారు. ఇప్పుడు 4వ వచనం చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. వాళ్ళకి సంఘానికి హింస వచ్చింది, సంఘంలో వాళ్ళని చంపేశారు, ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు కొట్టి జైల్లో పెడుతున్నారు, సంఘం అంతా చెదిరి పోయింది. కానీ వారు సువార్తను ప్రకటించడం మాత్రం మానలేదు. చంపుతున్నా, తీసుకెళ్లి జైల్లో వేస్తున్నా, హింసలకు గురి చేస్తున్నా, సొంత ఊర్లోంచి తరిమేస్తున్నా, కానీ వాళ్ళు ఏం చేయలేదు, సువార్తను ప్రకటించటం మానలేదు. నేడు మనకి సంఘానికి హింసలు లేవు. చెప్పాలంటే ఇప్పుడున్న మన ప్రాంతం గురించి చెప్తున్నాను. మన ప్రాంతంలో ఏంటి, సువార్త ప్రకటిస్తే అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అక్కడక్కడ జరుగుతున్నాయి, నేను కాదంటలేదు. అంతలాగా చంపేసి పట్టుకుని ఇరక్కొట్టి జైల్లో పెట్టే అంత సీన్ ప్రస్తుతానికి మన పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో అంత ఇక్కడ చెప్పినంతగా, ఈ వాక్యంలో చెప్పినంతగా అయితే జరగట్లేదు. ప్రార్థన చేస్తుంటే ఇంట్లోకి వచ్చి పట్టుకుని బంధించి తీసుకెళ్లి జైల్లో వేసే పరిస్థితులు అయితే లేవు. అయినప్పటికీ మనం ఏం చేయట్లేదు, సువార్తను ప్రకటించట్లేదు. అందుకని పౌలు గారు అంటున్నారు, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ.
పౌలు ఏమంటున్నాడు? ఆయనకి శ్రమ అంటున్నాడు. ఇలా చెదరపోయి హింస కలిగి జైల్లో వేయబడుతున్నా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటించటం మానలేదు. అందుకే ఆ సంఘానికి పాదాలు ఉన్నాయి. వారి పాదాలు ఏమైనాయి అంటే సుందరమై ఉన్నాయి. వారి పాదాలు చాలా సుందరంగా కనబడుతున్నాయి. కానీ నేటి మన సంఘానికి, మనం సంఘం అని చెప్పుకుంటున్న మన చర్చిలకి ఏం లేదు, పాదాలే లేకుండా పోయినాయి. ఏమైనాయి? పాదాలు లేకుండా పోయినాయి. దేవుడు యోనాని పిలిచాడు, యోనా నినేవేకెళ్ళి నువ్వేం చెయ్యి? సువార్తను ప్రకటించు. నినేవే పట్టణం గొప్ప పట్టణం. ఆ పట్టణం 3 రోజులు నడవాలి. 3 దినములు ప్రయాణం చేయగలిగినంత గొప్ప పట్టణం అది. కానీ యోనా గారు ఏం చేశారు? 1 దిన ప్రయాణం చేసి సువార్తను ఏం చేశాడు? ముగించేశాడు. చాలు. 3 దినాల అంత ప్రయాణం వెళ్ళి ఎవడు సువార్త చేస్తాడో? 1 దిన ప్రయాణం చేసాం, ఇక్కడతో చెప్పేసాం. ఏంటి? చేతులు దులిపేసుకున్నాం, అయిపోయింది, చాలు. అక్కడతో సువార్త ఆగిపోయింది. ఈరోజు మనం కూడా యోనాలాగే ఉన్నాం. ఏదో మొక్కుబడికి సువార్త చేస్తున్నట్లుగా, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, ఏదో కరపత్రికలు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. కానీ హృదయపూర్వకంగా ఎదుటిన్న వ్యక్తి నశించిపోయి నరకానికి వెళ్ళిపోకూడదు అని సువార్త ఎంతమంది చేస్తున్నాం? ఎన్ని సంఘాలు చేస్తున్నాం? చాలా మంది చెప్పుకుంటారు, మా టీం ఇన్ని గ్రామాలకు సువార్త చేసింది, ఇన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి సువార్త చేసింది అని చెప్తున్నారు. కానీ రిజల్ట్ ఏంటి? 1000 గ్రామాలకు సువార్త చేసాం, 100 గ్రామాలకు సువార్త చేసాం, లేకపోతే ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసాం. రిజల్ట్ ఎక్కడ ఉంది? రిజల్ట్ ఏమైనా కనబడుతుందా? కనబడకపోతే పౌలు గారు అంటున్నారు, మనకి శ్రమ. మనకేంటి? శ్రమ. ఎందుకంటే వీటన్నిటి విషయమే దేవుడు రేపొద్దున ఏమవుతాడు? లెక్క అడుగుతాడు. ఎవడో నీ స్నేహితుడో నీ బంధువు వచ్చి నిన్ను చూపించి, ఆ వ్యక్తి నాకు ఏం చేయలేదు, నిన్ను గురించి నాకు చెప్పలేదు, నాకు సువార్త చేయలేదంటే నువ్వేం చెప్తావు దేవుడి దగ్గర? ఏం చెప్తారు? ఇలాగే కాళ్ళు చెప్పుకొని కూర్చుని మేము చేయలేదు అని అంటావా? మనకెందుకులే అన్నట్టుగా మనం దేవుడి ముందు అసలు సంజయ్ ఏమన్నా చెప్పగలమా దానికి? ఏమీ చెప్పలేం. అసలు మన ఇండియాకి సువార్త ఎలా వచ్చింది? చాలా మంది అనే మాట ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, అమెరికా వాళ్ళు తీసుకొచ్చారంటారు. కాదు కాదు, మన ఇండియాకి తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా గారు. అమెరికా పుట్టి 400-500 సంవత్సరాలు అవుతుంది. అమెరికా కంటే, బ్రిటిష్ కంటే ముందు సువార్త ఎక్కడికి వచ్చిందంటే మన ఇండియాకే వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు సువార్త ఎవరి దగ్గరకు వచ్చింది? మన ఇండియాకి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన తోమా గారు ఏం చేశారు? అప్పట్లోనే ఆయన మనకి ఇండియాకి సువార్తను తీసుకొచ్చారు. మనకంటే లేటుగా వెళ్ళిందండి అమెరికాకి, బ్రిటిష్కి సువార్త. ఎవడో వచ్చి చెప్తున్నాడో వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి ఫస్ట్ ఎక్కడికి వచ్చింది? మన ఇండియాకే వచ్చింది. అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు తోమా గారు తీసుకొచ్చారు. తమిళనాడులో ఇప్పుడు కూడా ఉంది థామస్ మౌంట్ అని, చరిత్ర కూడా చెప్తుంది ఆ విషయాన్ని. అలాగే తోమా గారే కాదు, ఎంతో మంది మిషనరీలు వచ్చి ఈ రోజున మనకి ఏం చేశారు? సువార్తని చెయ్యబట్టే ఈ రోజు నువ్వు నేను సంఘంలో కూర్చున్నాం, దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాం. ఆ మిషనరీలే రాకపోతే, వారే సువార్తకు చేయకపోతే మనకి ఎక్కడ సువార్త? వారే వచ్చి మనకి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పకపోతే మనకి ఏది సువార్త? ఎవడు చెప్తాడు మనకు సువార్త? వాళ్ళకంత పనేంటి? అక్కడి నుంచి, ఆ దేశాల నుంచి వచ్చి మనకిక్కడ ఇండియాలో చీకట్లో ఉన్న మనకే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగును ప్రకటించాలన్న ఉద్దేశం వారిలో ఎవరు తీసుకొచ్చారు? దేవుడు. భారతదేశం ఏంటి? అంధకారంలో, చీకట్లో, పాపములో ఉండి, ఆ విగ్రహారాధనలో ఉండి నశించిపోకూడదని చెప్పి దేవుడు ఎంతో మంది సువార్థికులను, బోధకులను, ఎంతో మంది మిషనరీలను మన దేశానికి ఏం చేశారు? నడిపించి సువార్త చేసి వాళ్ళు ఇక్కడే చచ్చిపోయారు. ఇక్కడే చచ్చిపోయారు. కలకత్తా గురించి ఈ మాట ఉంటది. ఏమని ఉంటదంటే మిషనరీస్ గ్రేవ్ యార్డ్ అని ఉంటది. కలకత్తా గురించి ఒక మాట ఏంటి? మిషనరీస్ గ్రేవ్ యార్డ్ అంటే ఏంటంటే తెలుగులో మిషనరీల యొక్క సమాధులు దొడ్డి. కలకత్తా నగరం ఏంటి? మిషనరీల యొక్క సమాధులు దొడ్డి. ఇక్కడికి వచ్చినోడు ఎవడో తిరిగి వెళ్ళలేడు. ఎందుకని? భారతదేశ వాతావరణం ఆ యూరోప్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి పడదు. మనది చాలా వేడి వాతావరణం. మన వాతావరణం ఏంటి? చాలా వేడి. వాళ్ళది అలా కాదు, వాళ్ళదంతా మంచు అంతా ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మామూలుగా మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వేసుకుందాం. ఫారెన్ లో ఉన్నవాళ్ళు మనకంటే ఎక్కువ బతుకుతారు. వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటది. 100 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఇంకా ఫారెన్ లో బోల్డ్ మంది ఉన్నారు. కానీ
అప్పుడు మిషనరీలు వాళ్ళకు ఒకవేళ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుకోండి, పోనీ 30 సంవత్సరాలు వేసుకుందాం. 30 సంవత్సరాల మిషనరీ ఇండియాకి వస్తే గట్టిగా బతికితే 15 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతాడు అంతే. అంతకుమించి బతకడు, చచ్చిపోతాడు. అంతకుమించి బతకలేరు. ఎందుకని? మన ఇండియా వాతావరణం వాళ్ళ శరీరాలకే సెట్ కాదు. అది తెలుసు కూడా ఇండియా వచ్చి సువార్త చేసి చచ్చిపోయిన మిషనరీలు ఉన్నారు. అలా చచ్చిపోయారు కాబట్టే, రక్తం కార్చారు కాబట్టి ఈ రోజు మనకి ఏం దొరికింది? మన దాకా సువార్త వచ్చింది. మనం అనొచ్చు, అయ్యో మా డినామినేషన్ లో మా అయ్యగారు మాకు సువార్త ప్రకటించారు. మీ అయ్యగారికి ఏ అయ్యగారు ప్రకటించారు? మనం నమ్మే అయ్యగారులందరికీ ఈ డినామినేషన్ లో ఇవన్నీ స్థాపించిన అయ్యగారులకి ఏ అయ్యగారు ప్రకటించాడు? ఆ అయ్యగారికి ఎవరు చెప్పారు? ఆ అయ్యగారికి కూడా ఎవరో ఒక ఆయన వచ్చి ఏం చేశాడు? మిషనరీ వచ్చి సువార్త చెప్పడం వల్ల ఈ రోజు మనకు వచ్చింది. లేకపోతే ఏంటి? మనకే ఏం ఉండదు. కాబట్టి నేటి సంఘంలో మిషనరీలు ఎక్కడ? నేటి సంఘాల్లో 100 వేలు ఉన్న సంఘాల్లో మిషనరీలు ఏరి? మిషనరీల కింద మనం ఎక్కడికో వేరే దేశాలు వెళ్ళవసరం లేదండి. మన దేశమే చాలు, మన దేశమే చాలు, మన నార్త్ ఇండియా చాలు మనకి మిషనరీలకి వెళ్ళాలంటే. మరి నేటి సంఘంలో ఇన్ని వేల మంది ఉన్న ఈ చర్చిల్లో మిషనరీలు ఎంతమంది ఉన్నారో? మా చర్చికి ఇన్ని 100 మంది వస్తున్నారు, మా చర్చికి ఇన్ని వేల మంది వస్తున్నారు. చర్చిల్లో మిషనరీలు ఎంతమంది అంటే దానికి ఏంటి సమాధానం? లేదు. ఒకవేళ మనల్నే తీసుకుంటే మన సువార్త ఫలాలయ్యి, మనం యేసుక్రీస్తు ప్రభుని నమ్మి ఇన్నాళ్ళు అయింది కదా, మనం ఒకడికి సువార్త చెప్పి రక్షించిన వాళ్ళు ఎంతమంది? అర్థమవుతుందా మీకు చెప్పింది? ఇప్పుడు చెప్పండి, మీకు పాదాలు ఉన్నాయా లేవా? ఏమండి, మీకు పాదాలు ఉన్నాయా? పై కనపడే పాదాలు ఉన్నాయి. సంఘం అనే శరీరంలో మీకు పాదాలు ఉన్నాయా? మీరు సువార్త చెప్తున్నారా? సువార్త చెప్పకుండా నశించిపోయే ఆత్మల వారానికి ఒక వారంలో ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి? భూమి మీద ఉన్న వాళ్ళందరిలో ఒక వారంలో ఎంతమంది చచ్చిపోతారు? 15-20 లక్షల మంది చచ్చిపోతారు ఒక్క వారంలో. ఇప్పుడు మనం ఈ ఆదివారం మన ఆరాధన అయ్యే లోపు దగ్గర 20,000 మంది చచ్చిపోతారు. మనం 7:30కి ఆరాధన మొదలు పెట్టుకున్నాం కదా, ఎన్నింటికి అవుద్ది? 10ంటికి అవుద్ది. ఈ 2:30 గంటల్లో దగ్గర 10-20 వేల మంది చచ్చిపోతారు భూమి మీద. అంటే ఎంతమందికి సువార్త వెళ్తుంది? ఎంతమంది దాన్ని నమ్మి విశ్వసిస్తున్నారు? ఎంతమంది విశ్వసించిన వాళ్ళు యథార్థంగా నడుచుకుంటున్నారు, యేసు ప్రభువు నడుచుకుంటున్నారు? నేటి సంఘానికి ఏమి లేదు, పాదాలు లేవు. దీన్ని ఏ సంఘం అందాం? పాదాలు లేని సంఘాన్ని ఖచ్చితంగా కుంటి సంఘం అనే మనం అనాలి. అది మనమేం అతీతులం కాదు, మనమేం గొప్పవాళ్ళం కాదు మిగిలిన వాళ్ళకంటే. ఇక్కడ ఈ సంఘంలోంచి కనుక సువార్త వెళ్ళకపోతే మనలోంచి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాల్లోంచి నువ్వైనా నేనైనా, ఒకవేళ నా జీవితంలోంచి అయినా సువార్త లేకపోతే నాకు పాదాలు లేవు. నా ఆధ్యాత్మిక జీవితం ఒక కుంటిది. నా ఆధ్యాత్మిక జీవితం ఏంటి? కుంటిది. నువ్వు యేసు ప్రభువుని నమ్మొచ్చు, నీకు బైబిల్లో అనేక గొప్ప విషయాలు తెలియచ్చు, ఎవరికి తెలియని మ్యాటర్ నీకు తెలియచ్చు. నువ్వు సంపాదించిన ఆత్మలెన్ని? నువ్వు సువార్త చేసిన వారు ఎంతమంది? రేపొద్దున దేవుడు వీటన్నిటిని కూడా ఏం చేస్తాడో లెక్క అడుగుతాడు. ఏరండి మన సంఘంలో మిషనరీలు? మన క్రైస్తవ సంఘాలని చెప్పుకునే సంఘాల్లో మిషనరీలు ఎక్కడా? ఎవరికి కూడా ఏం లేదు తెలుసా? భారం లేదు, బాధ్యత లేదు అనే దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభు గురించే తెలియదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలిసిన వాళ్ళ హృదయాల్లో ఏముంటది? ఆ భారం ఉంటది, ఆ బాధ్యత ఉంటది. కాబట్టి నేటి సంఘానికి ఏమి లేదు, పాదాలు లేవు. రెండో విషయం చూద్దాం, చూడండి. రెండో విషయం ఏంటంటే, పాదాల తర్వాత ఏంటి? మోకాళ్ళు లేవు. ఏమి లేవు? మోకాళ్ళు లేవు. మోకాళ్ళు అంటే ప్రార్థన. నేటి సంఘానికి ఏమి లేదు, ప్రార్థన లేదు. ఈ విషయం నేను చెప్పినప్పుడు చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన క్రైస్తవ సమాజంలో ప్రార్థనలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. 3 రోజుల ఉపవాస ప్రార్థనని, 12 రోజుల ఉపవాస ప్రార్థనని, 40 రోజుల ఉపవాస ప్రార్థనని, ఇప్పుడు దీనికంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏంటి, 50 రోజుల ఉపవాస ప్రార్థనని, ప్రార్థనలో ఆ ప్రార్థనలని ఈ ప్రార్థనలని, వారాంత ప్రార్థనలు, ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి కానీ ప్రభావం అయితే లేదు. అర్థమవుతుందని నేను చెప్తుంది మీకు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు అంటారు. మోషే 40 రోజులు కొండ మీద ప్రార్థన చేసి కిందకి దిగి వచ్చినప్పుడు మోషే ముఖమే మారిపోయింది. మోషే ముఖం ఏమైంది? మారిపోయింది. మనం 50 రోజులు చేసినా మన ముఖాలు మారతల్లా. అంటే మన జీవితాలు ఏంటి?
మారట్లేదు. మన మోకాళ్ళు ఏమైపోయినాయి? బలహీనమైపోయినాయి. దేవుడు ఎందుకు మన ప్రార్థనలని వింటలేదంటే కొన్ని విషయాలు నేను చెప్తాను చూడండి. యెషయా గ్రంథంలో ఈ మాట ఉంటది. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చాలండి. దేవుడు ఏమంటున్నాడు? మీరు నా వైపు చేతులు చాపి మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నంటున్నాడు ఆయన. ఎందుకు విన్నంటున్నాడు? కింద ఏమనుంది? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మనం ఏం చేస్తున్నాం? పాపము చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పాపం చేస్తూ కనుక ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వినను. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటది కదా, నా హృదయమందు నేను పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోదును. హృదయంలో పాపం పెట్టుకుని పైకి పెదవులతో ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా అమాయకుడా? దేవుడు పైన చూసే దేవుడా? కొంతమందికి మోకాళ్ళు నల్లగా అయిపోతాయి. ప్రార్థన చేసి చేసి ఏమైపోతాయి? మోకాళ్ళు నల్లగా అయిపోతాయి. కానీ బ్రతుకులో ఏ మార్పు ఉండదు. అంటే దేవుడు వారి ప్రార్థన ఏం చేయట్లేదు? వింటలేదు. ఎందుకు వింటలేదంటే వారి జీవితంలో పాపం పోలేదు. వారి హృదయంలో ఉన్న చెడుతనం ఏంటి? బయటికి పోలేదు. సామెతల గ్రంథం 28:9 ఏమన్నది నేను చదువుతాను చూడండి. ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఏంటంటే వాక్యము వినపడకుండా, వాక్య ప్రకారం మన జీవితం లేకుండా మన ప్రార్థన అన్నది దేవుడికి ఏంటి? హేయము. మీరు అనొచ్చు, ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు కదా, దేవుడు దాన్ని లక్ష్య పెట్టట్లేదు. కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, 50 రోజుల ఉపవాస ప్రార్థనలో, 12 రోజుల ఉపవాస ప్రార్థనలో, 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇవేమైనాయి అంటే వేషధారణ ప్రార్థనలు. ఇవి ఎవడు చెప్పమన్నాడు నిన్ను ఉపవాసం చేస్తున్నాను బయటికి? యేసుక్రీస్తు ప్రభు కొండ ప్రసంగంలో ఏం చెప్పాడు? మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏ మనిషికి తెలియకూడదు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికీ తెలియకూడదు. ఈ రోజు బేభత్సమైన పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఇన్ని రోజుల ఉపవాస ప్రార్థన, అన్ని రోజుల ఉపవాస ప్రార్థన. దేవుడు చెప్పొద్దు, సీక్రెట్ గా ఉంచమన్న దాన్ని మనం ఏం చేస్తున్నాము? బహిర్గతం చేసి మేము ఈ ప్రార్థనలు చేస్తున్నాం, ఆ ప్రార్థనలు చేస్తున్నాం, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాం, అన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాం అని చెప్పడం వల్ల మనం చేసే ఉపవాసాలకు కానీ మనం చేసే ప్రార్థనలకి ఎటువంటి ప్రతిఫలము రావట్లేదు. ఎందుకని? భూమి మీద మనం ప్రతిఫలం పొందేసాం. చాలా మంది గుంపుల్లో ప్రార్థనలు చేస్తారు. ఎక్కువసేపు గుంపుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? చర్చ్ మీటింగ్లో ఉన్నప్పుడు గంటల గంటలు ప్రార్థనలు చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఇంటి దగ్గర 1 గంట కూడా ప్రార్థన చేయం మనం. వ్యక్తిగతంగా ఏంటి? ఇంటి దగ్గర 1 గంట ప్రార్థన చేయం. చర్చిలో ప్రార్థన చేయండి అంటే భూలోకాన్ని అంతా చుట్టొస్తాం. అటు అమెరికా నుంచి ఇటు ఆస్ట్రేలియా వరకు ఏం చేస్తాం? అమెరికాలో ఉన్నవాళ్ళు కాపాడు, ఆస్ట్రేలియాలో ఉన్న కాపాడు, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు కాపాడు, ఇండియాలో ఉన్న కాపాడు, ఇలా భూలోకం అంతా చుట్టొస్తాం. కానీ ఇంటి దగ్గర 1 గంట సేపు మోకాళ్ళు వేసిన పాపాన్ని మనం పోము. కానీ అందరిలో ఉన్నప్పుడు ప్రార్థన మామూలుగా ఉండదు. దేవుడు ఈ ప్రార్థనని దాన్ని అంగీకరించడు. ఎందుకంటే దేవుడు మొట్టమొదట మన వ్యక్తిగత జీవితం చూస్తాడు. వ్యక్తిగత జీవితం లేకుండా కుటుంబ జీవితం కానీ సంఘ జీవితం కానీ అది ఎన్నికలోనికి రాదు. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయకుండా దేవుడిని మనం ఎలా తెలుసుకోగలం? చాలా మంది వాళ్ళకున్న సమయాన్ని ఏం చేసుకుంటారంటే వ్యర్థం చేసుకుంటారు. సమయాన్ని ఏం చేసుకుంటారు? మనకి అటు ఇటు తిరగడానికి టైం ఉంటుంది, పెళ్లిళ్ళకి వెళ్ళడానికి టైం ఉంటుంది, ఫంక్షన్లకు వెళ్ళడానికి టైం ఉంటుంది, ఊరికినే తిరగడానికి టైం ఉంటుంది, ఊరికినే సోది చెప్పుకుంటానికి, సొల్లు చెప్పుకుంటానికి టైం ఉంటుంది. కానీ ప్రార్థన చేయడానికి 1 గంట టైం దొరకదే. కుంటిదే కాదా? సంఘం కానీ మనం కానీ 1 గంట కూడా కనీసం 1 గంట ప్రార్థన చేయకపోతే మన క్రిస్టియానిటీ అన్నది కుంటిదా కాదా? ఖచ్చితంగా కుంటి క్రైస్తవ్యం. మనకేం లేదు, మనకు మోకాళ్ళు లేవు. మన మోకాళ్ళు ఏమైనాయి? బలహీనమైపోయినాయి. నిజం చెప్తున్నాను, ఇప్పుడు నీకు వయసు ఉండగానే, నీ శరీరంలో శక్తి ఉండగానే నువ్వు మోకరించి ప్రార్థించు. రేపొద్దున నీకు వయసు అయిపోయిన తర్వాత నువ్వు మోకరించి ప్రార్థిద్దామని నువ్వు ప్రార్థించలేవు. ఎందుకని? నీ మోకాళ్ళు సహకరించవే. నీ మోకాళ్ళు ఏం చేయలేవు? సహకరించలేవు. మోకాళ్ళు ఉన్నప్పుడు నువ్వేం చేయలేకపోయావు? ప్రార్థన చేయలేకపోయావు. నీ ఒంట్లో బలం ఉన్నప్పుడే, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే నువ్వు సువార్త అన్నా చేయగలవు, ప్రార్థన అన్నా చేయగలవు, గట్టిగా ఎక్కువసేపు బైబిల్ అన్నా చదవగలవు. నీ శరీరంలో ఆరోగ్యం అంతా తినేసిన తర్వాత నువ్వు చేద్దామన్నా ఏం చేయలేవు? చేయలేవు.
నీ వల్ల అవదు. అలాగే మనకి సమయం ఉన్నప్పుడు, మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడే మనం సువార్త కానీ, ప్రార్థన కానీ, వాక్యం కానీ, పరిచర్య కానీ చేయగలం. అయిపోయిన తర్వాత ఏం చేయగలం? అయిపోయిన తర్వాత ఎక్కడ పరిగెట్టగలవు నువ్వు? పరిగెట్టగలమా మనం ఏమన్నా? పరిగెట్టలేము. కాబట్టి వాక్యం చెప్తుంది, మీ మోకాళ్ళు ఉన్నప్పుడే, మీ శరీరంలో బలం ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా వాక్యంలో ఉంటుంది కదా, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును. ఎవరి విజ్ఞాపన అండి? నీతిమంతుని విజ్ఞాపన. ఒకసారి మన ఇండియాకి ఒక ఆవిడ వచ్చింది, ఒక దొరసానమ్మ వచ్చింది సువార్త ప్రకటించడానికి. మంచి ప్రార్థన పర్రాలు. ఆమె గుర్రం మీద వెళ్తుంటే ఒక ఇద్దరు దొంగలు ఏం చేశారంటే, రే దొరసానమ్మ వస్తుంది, మన ఆవిడ మోసం చేసి డబ్బులు కాజేద్దాం, డబ్బులు నొక్కేద్దాం అని చెప్పి నువ్వు చచ్చిపోయినట్టు యాక్ట్ చెయ్యి, నేను నీ దగ్గర పడి ఏడుస్తాను, ఆవిడ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుందాం అన్నప్పుడు ఒకడు రోడ్డు మీద పడుకున్నాడు. ఇంకొకడు దగ్గరుండి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు చచ్చిపోయినట్టు. ఆమెను ఆపి, అమ్మ చచ్చిపోయాడమ్మా, కాల్చడానికి ఏంటి, డబ్బులు కూడా లేవమ్మా అన్నప్పుడు ఆమె గుర్రం దిగి ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి ప్రార్థన చేసింది. ఏమని? ప్రభువా, నీ బిడ్డ చనిపోయాడు, ఇతని ఆత్మని నీ సన్నిధికి చేర్చుకొని ప్రార్థన చేసి ఆమె గుర్రం ఎక్కి ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఈ డబ్బులు తీసుకున్నవాడు, రే లెగరా అన్నాడు. పడుకున్నవాడిని ఏమన్నాడు? రే దాని లెగ అయిపోయింది అన్నాడు. వాళ్ళు ఎగుతులేదు. యాక్టింగ్ చేసి చాలేరా బాబు, ఇంకెంత యాక్ట్ చేస్తావో, దాని లెగు డబ్బులు వచ్చినాయి అన్నాడు. వాళ్ళు ఎగుతులేదు. చూసేటప్పుడు కూడా చచ్చిపోయాడు. నిజంగా చచ్చిపోయాడు. ఎందుకని? ఆమె ఏం చేసింది? ప్రార్థన, వీని ఆత్మను నువ్వేం చెయ్యి, నువ్వు తీసుకోండి. వెంటనే వాడికి భయం వేసి ఆమె వెనకాల పరిగెట్టి, అమ్మ మమ్మల్ని క్షమించు, నువ్వు మోసం చేసావు, మేము నీ దగ్గర నాటకం ఆడాము, ఆడేదో చచ్చిపోయినట్టు శవంగా యాక్ట్ చేద్దాం అనుకున్న. ఇప్పుడు ఆడేమయ్యాడు? నిజంగా చచ్చిపోయాడు. అంటే ఆమె మరలా వెనక్కి వచ్చి అతని మీద చెయ్యేసి ప్రార్థించేటప్పుడు లేచాడు. ఆ ఇద్దరు దొంగల్లో ఒకడు సేవకుడయ్యాడు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక అతను ఏమయ్యాడు? సేవకుడయ్యాడు. ఇంకొక అతను రక్షణ పొందాడు. యేసుప్రభుని నమ్ముకున్నారు. ఎందుకని? నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉన్నదే. మనం సేవను కూడా బతికించలేం. మనం ప్రార్థన చేసి ఏం చేయలేం? ప్రార్థన చేసి ఏం చేయలేము? సేవ కూడా బతకదు. కొన్ని ప్రార్థన చేసి సేవను కూడా చంపలేము మనం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను, నేను బాధతోనే చెప్తున్నానండి. మాటలో నేటి క్రైస్తవ్యం అంత బలహీనంగా ఉంది. నేటి క్రైస్తవ్యం చూస్తే సిగ్గుపడాల్సిన పనులు, ఎయ్యో పిచ్చ పనులు. ఒక గంట కూడా ప్రార్థించలేడు. ఈ రోజు రన్ఫర్ చేసేసని రోడ్ల మీద పరిగెట్టమంటే ఇక్కడ ఈ కాలవతల నుంచి అవతల దాకా పరిగెడతారు. ఎండలో నుంచి ఊరిక పాటలు పాడంటే, గోల్ చేయండి, హడావిడి చేయండి అంటే రన్ఫర్ చేసేసి మళ్ళీ ప్రత్యేకంగా టీషర్ట్లు కూడా ఉంటాయి కదా, ఆ టీషర్ట్లు వేసుకుని రోడ్లంటా పరిగెట్టనంటే పరిగెడతారు. కానీ ఒక్కడు కూడా ఇంట్లో గంట మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేడు. నేనే చెప్తున్నా, దేవుడు చెప్పింది చేయకుండా ఏవేవో పనులు చేస్తున్నాం మనం. దేవుడు చెప్పింది చేయకుండా ఏవో పనులు చేయడం. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని కూడా, ఇప్పుడు మన మీటింగ్ అయిపోయింది, రండి రన్ఫర్ చేసేసుకెళ్దాం, అందరూ పరిగెడదాం అంటే మీరు అందరూ వస్తారు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అదే ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక గంట ప్రార్థన చేసుకుందాం, మీరు ఉండండి అంటే ఎంతమంది ఉంటారు? టిఫిన్ చేయాలి, ఆకలి వేస్తుందని ఒకళ్ళు, ఈరోజు ఆదివారం మటన్ కొట్టించుకోవాలి, చికెన్ కొట్టించుకోవాలని ఒకళ్ళు, ఈరోజు ఆదివారం ఫంక్షన్కి వెళ్ళాలని ఒకళ్ళు, ఈరోజు ఆదివారం పెళ్లికి వెళ్ళాలని ఒకళ్ళు, ఈరోజు ఆదివారం మా ఇంటికి చుట్టాలు వస్తున్నారని ఒకళ్ళు. ఒక్కడు ఉండడు. అదే రన్ఫర్ చేసేస్తారు, రండి మనందరూ రోడ్ల మీద వెళ్ళి గొంతులేద్దామంటే ఎంతమంది వస్తారు? ఇక్కడున్న ప్రతి ఒక్కడు వస్తాడు. పనులన్నీ పక్కన పెట్టి మరీ వస్తాం, కానీ ప్రార్థన చేద్దామంటే ఒక్కళ్ళు రారు. ఎందుకని? మన క్రైస్తవ్యం కుంటి క్రైస్తవ్యం. మోకాళ్ళు లేవు దీనికి ఏమి లేవు, మోకాళ్ళు లేవు. ఎందుకంటే చెయ్యాల్సిన ప్రార్థన మనం చేయకుండా ఏవేవో పనులు మనం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం. ఖచ్చితంగా ఏంటిది? సిగ్గుపడాల్సిన విషయం. మరొక విషయం, పాదాలు మోకాళ్ళు అయితే తర్వాత నడుము. తర్వాత ఏంటి? నడుము అంటే ఏంటో తెలుసు. నడుము గురించి 2 విషయాలు ఉంటాయి. మొదటిది విశ్వాసం అయితే, 2 నీతి. మొదటిది ఏంటి? విశ్వాసం అయితే, 2 నీతి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన నీతి అన్నది విశ్వాసం నుంచి రావాలి. ఇప్పుడు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు అర్థం అవుతాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం సంపాదించుకునే, అంటే మనకు వచ్చే నీతి అన్నది ఎప్పుడు కూడా విశ్వాసం నుంచే రావాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అందరం ఎలా రక్షణ పొందామంటే క్రియల ద్వారా కాదు,
యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం ద్వారానే మనం ఏమయ్యాము అంటే యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచాము. ఆయన మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చేశాడు. కాబట్టి దీంట్లో అతిశయించడానికి అంటే గర్వించడానికి ఏమీ లేదు. నేను గొప్ప అనుకోవటానికి ఏమీ లేదు. సంతోష్ నిద్రవుతుందా? పడుకోవద్దు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధాన మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ఆయన మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చేసాడు, అయిపోయింది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఏ నీతి అయినా కానీ విశ్వాసం ద్వారా అంటే వాక్యములో ఉన్న మాటలను బట్టే మనకు నీతి రావాలి, స్వనీతి రాకూడదు. స్వనీతి ఎప్పుడైతే వచ్చిందో మనం గర్విష్ఠులు అయిపోతాం. అర్థమైందండి? స్వనీతి వస్తే ఏంటి? మనం గర్విష్ఠులు అయిపోతాం, పరిచయులు అయిపోతాం, మనం మారం. మన దృష్టిలో మనం ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాం. కానీ మనకు నీతి అన్నదే విశ్వాసము ద్వారా రావాలి. నేటి సంఘానికి విశ్వాసం అనే వెన్నుముక లేదు. ఏం లేదు? విశ్వాసం అనే వెన్నుముక లేదు. నడువు విరిగిపోయిన సంఘాలు ఇవి. ఏం సంఘాలు? నడువు విరిగిపోయింది. నడువు విరిగిపోయిన వాళ్ళు మీరు చూసారు ఎప్పుడైనా? వాళ్ళకి ఏంటి? ఒక స్థానానికి పరిమితం అంతే. అంటే ఒక కుర్చీకే, ఒక మంచానికే పరిమితం. ఎందుకని? వాళ్ళకి నడువు విరిగిపోయింది కాబట్టి. మనం విశ్వాసం కూడా విరిగిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం విశ్వాసులు అని చెప్పుకునే మన జీవితాల్లో విశ్వాసపు కార్యాలు లేవు. అది నేను చెప్పేది. మన జీవితంలో ఏమి లేవు? విశ్వాసపు కార్యాలు లేవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యిండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఏం చేశారంటే వాళ్ళ విశ్వాసంతో రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గాలతో నరకబడ్డారు. ఎన్నో గొప్ప కార్యాలు వారు చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వారు విశ్వాసము ద్వారానే ఇవన్నీ చేశారు. స్వనీతి ద్వారా, సొంత క్రియల ద్వారా కాదు. మరలా చెప్తున్నాను, ఎలా చేశారండి? ఇక్కడే ఉన్నారండి అందరూ. వారు ఎలా చేశారు? ఈ పనులన్నీ విశ్వాసము ద్వారానే చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా విశ్వాసపు కార్యాలు. ఏం కార్యాలు ఇవి? విశ్వాసపు కార్యాలు. నేడు మన జీవితంలో విశ్వాసపు కార్యాలు లేకపోవడానికి కారణం ఏంటంటే మన విశ్వాసం దేవుని మీద లేదు. మన విశ్వాసం ఏం లేదు? దేవుని మీద లేదు. మనుషుల మీదో, ఎవరి మీదో, డబ్బు మీదో, మన యొక్క శక్తియుక్తుల మీద ఉంది. కానీ మన విశ్వాసం ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు. అందుకే మన జీవితంలో విశ్వాస కార్యములు లేవు. అది ఏం లేదు? విశ్వాస కార్యములు లేవు. భక్సింగ్ గారు అమెరికా వెళ్ళారు. ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు రోల్స్ రాయ్స్ కంపెనీ అని ఒక కార్ల కంపెనీ ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా మీరు? కారు కంపెనీ పేరు రోల్స్ రాయ్స్ అని ఒక కంపెనీ కార్ల పేరు ఉంటుంది. ఒక్కొక్క కారు అది ఇప్పుడు ఈ రోజులో మనం కొనాలంటే కనీసం 5 కోట్లు ఉంటుంది. ఒక కారు ఎంత? 5 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు, 12 కోట్ల కారు కూడా ఉన్నాయి రోల్స్ రాయ్స్ కంపెనీ కార్లు. ఆ రోల్స్ రాయ్స్ కంపెనీ అధినేత భక్సింగ్ గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీ ఇండియాలో మీరు వాడుకుంటానికి ఒక 10 కార్లు ఇస్తానండి, రోల్స్ రాయ్స్ కార్లు తీసుకోండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను అమెరికాకి ఇవ్వటానికి వచ్చాను, తీసుకుంటానికి కాదన్నాడంటే. ఏమన్నాడా? నేను అమెరికాకి ఇవ్వటానికి వచ్చాను, తీసుకుంటానికి కాదన్నాడంట. అని ఆయన వెళ్ళిపోతే భక్సింగ్ గారు కూడా, ఆయన కూడా సేవకుడే. అప్పుడు ఆ సేవకుడి దగ్గరికి, ఆ పక్కన ఉన్న ఆయన దగ్గరికి ఈ కంపెనీ ఓనర్ వచ్చి అన్నాడంట, ఏమన్నా ఆయన అడిగాను, ఆయన తీసుకొని అన్నాడు, పోనీ కనీసం మీరు ఒకటి తీసుకోండి అన్నాడంట. ఆయనకి ఎన్ని ఇస్తా అన్నాడు? 10 కార్లు ఇస్తా అన్నాడు. ఆయన తీసుకొని అన్నాడు, పోనీ కనీసం మీరైనా ఒకటి తీసుకోండి అంటే ఆయన ఏమన్నాడంటే, ఐ డోంట్ వాంట్ బికమ్ ఏ గెహాజీ అన్నాడంట. అంటే తెలుగులో ఏమన్నాడంటే, నేను గెహాజీ అవుదామని అనుకోవట్లేదు, గెహాజీలాగా అవ్వాలని నాకు లేదన్నాడంట. గెహాజీ ఏం చేశాడు? ఎలీషా దేన్నైతే కాదన్నాడో దాని వెనకాల పరిగెట్టి
తీసుకుని కుష్ఠరోగి అయ్యాడు. కాబట్టి ఈయన కూడా ఏమన్నాడు? గొప్ప మాట కదా అది. ఈ రోజులో మనకు ఎవడన్నా వచ్చి రోల్స్ రాయిస్ కారు ఇస్తానంటే ఏమంటాం మనం? 5,00,00,000 కారు ఏమంటామండి? 5,00,00,000 కారు మనకి ఇస్తామంటే, ఒక్క కారు ఇస్తామంటే ఏమంటాం? ఆయనకు 10 కార్లు ఇస్తానంటే ఆయన ఏమన్నాడు? నేను అమెరికాకి ఇవ్వడానికి వచ్చాను, తీసుకుంటానికి కాదన్నాడు. ఈయనకి ఇస్తానంటే, ఒక్క కారు ఇస్తానంటే ఈయన ఏమన్నాడు? గెహాజీలు అవ్వాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఏది విశ్వాసం? వాళ్ళదా మందా? ఇప్పుడు చెప్పండి, ఏ విశ్వాస కార్యాలు? ఇప్పుడు సంఘాలు నడువిరిగిపోయిన సంఘాలు కాదా? వెన్నుముక లేని సంఘాలు కాదా? ఇది చెప్పడానికి నేను ఎంతో సిగ్గుపడుతూ చెప్తున్నాను. నిజంగా ఇది చెప్పడానికి మీలో కొంతమంది అవుతుంది, నాకు చాలా సిగ్గేస్తుంది. ఇది నేను విన్నప్పటి నుంచి నేను నిజంగా చెప్తున్నాను, నాకు అవమానంగా ఉంది. నేను సిగ్గుతో నింపబడి ఉన్నాను. నా ముఖం దుమ్ములో పెట్టుకోవాలి నాకు అనిపిస్తుంది. ఏదండి వాళ్ళకి మనకి విశ్వాస కార్యం? వాళ్ళ దేనికోసం ప్రయాసపడ్డారో మన దేనికోసం ప్రయాసపడుతున్నాం. వాళ్ళు దేని వెనకాల పరిగెట్టారు, మనం దేని వెనకాల పరిగెడుతున్నాం. ఎడ్వర్డ్ విలియం గారు గుంటూరు దగ్గర, బాపట్ల దగ్గర ఒక చర్చ్ మీటింగ్కి వెళ్ళారు. ఆ చర్చ్ పెట్టి 100 సంవత్సరాలు అయింది. 1924లో పెట్టారు ఆ చర్చ్. ఇది 2024 సంవత్సరంలో కదా. మొన్న జనవరిలోనో ఫిబ్రవరిలోనో మీటింగ్కి వెళ్తే, ఆయన ఎడ్వర్డ్ విలియం గారును జాన్ క్రిస్టోఫర్ గారు అని ఇంకొక ఆయన ఉంటాడు, ఆర్టీఎఫ్లో ఉంటారు. ఆయన మీరు చూసే ఉంటారు కొంతమంది. వాళ్ళిద్దరూ రూమ్లో కూర్చున్నప్పుడు, అక్కడ 100 సంవత్సరాలు అయింది ఆ చర్చ్ పెట్టి, ఆ సంఘం స్థాపించిన ఆయన గురించి మాట్లాడుకుంటూ ఏమన్నారంటే, ఆ సంఘం ఏ పాస్టర్ గారు అయితే స్థాపించారో ఆయన ఉన్నప్పుడంట వాళ్ళ అమ్మాయి పెళ్ళంట. ఆ రోజు 1920, అది 24, 25 ఎప్పుడో, ఏ సంవత్సరం అవ్వచ్చు, ఆ అమ్మాయి పెళ్ళంట. ఆ రోజు ఆ అమ్మాయి పెళ్ళి, ఆయన కూతురు పెళ్ళి అయినప్పుడు, అదే రోజు ఆయనకు పైన పాస్టర్ గారు ఒక ఆయన ఎక్కడి నుంచో వస్తున్నాడంట, వేరే దేశాన్ని నుంచి వస్తున్నాడంట. కబురు పెట్టారంట ఈయనకి, నేను ఈ రోజు ఇలాగ వస్తున్నాను, మనం సువార్తకు వెళ్దాం, పరిచర్యకి వెళ్దాం అన్నప్పుడు, ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఆయన భార్యని పిలిచి, నువ్వు వెళ్ళి మన అమ్మాయి పెళ్లి చేసి నేను పరిచర్యకి వెళ్తున్నా అన్నాడంట. ఏమన్నాడు ఆయన? నువ్వు వెళ్ళి, సొంత కూతురు నేను చెప్పేది, మన అమ్మాయి పెళ్ళి నువ్వు జరిగించే, ఎక్కడ నేనేం చేస్తున్నాను, పాస్టర్ గారు వస్తున్నాను, ఆయనతో పాటు ఎక్కడికి వెళ్తున్నాను, సువార్త పరిచర్యకి వెళ్ళిపోతున్నాను అన్నాడంట. అప్పుడు ఎడ్వర్డ్ విలియం గారు, జాన్ క్రిస్టోఫర్ గారు కూర్చున్న ఆయన చెప్పుకున్న మాటలు ఏంటంటే, 100 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన కార్యాన్ని, సాక్ష్యాన్ని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు నుంచి లెక్క పెట్టి రేపు 100 సంవత్సరాల తర్వాత మన గురించి చెప్పుకుంటానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడంట ఆయన. ఏంటి, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఆయన గురించి మనం చెప్పుకుంటానికి ఒక సాక్ష్యం ఉంది. అలాగే మన గురించి రేపు 100 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటానికి ఏమైనా కార్యాలు ఉన్నాయా అంటే లేవు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎడ్వర్డ్ విలియం గారే చెప్పారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏం చెప్పారు? మన గురించి ఏమైనా చెప్పుకుంటానికి కార్యాలు ఉన్నాయా? లేవు. నిజం చెప్పండి, మన ఇంట్లో మన సొంత కూతురు పెళ్లి జరుగుతుంటే ఎవరో పాస్టర్ గారు పరిచర్యకు రమ్మంటే వెళ్ళిపోయేవాళ్ళు అంతమంది ఈరోజు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, వారి విశ్వాసానికి మన విశ్వాసానికి ఎంత తేడా ఉందో అన్నది చెప్పడానికి నేను చెప్తున్నాను. అర్థమైందండి? విశ్వాసపు కార్యములు ఎందుకు జరగట్లేదు అంటే, నేడు మనం అనుకునే విశ్వాసం వేరు, వాక్యం మీద ఆధారపడే విశ్వాసం వేరు. మనకి జరగాల్సిన, మనకేదో మనం కోరుకునేవి జరగలేదని, మనం అనుకున్నవి జరగలేదని వాటి మీద దేవుణ్ణి మనం లెక్క కడుతున్నాం, కానీ వాటి మీద మనం ఆధారపడి మన విశ్వాసాన్ని కొలత వేసుకుంటున్నాం. కానీ నిజానికి మన విశ్వాసం కొలత వేసుకోవాల్సింది దేని మీద అంటే, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి, దేవుని యొక్క మాట మీద ఆధారపడి. అటువంటి విశ్వాసపు కార్యాలు నేడు మన జీవితాల్లో, మన తరాల్లో లేవు. కాబట్టే నేటి సంఘం నడ్డిరిగిపోయిన వెన్నుపోస విరిగిపోయిన సంఘం కింద ఉంది. ఎందుకంటే నిజం చెప్తాను, మన తరంలో ఉద్యమం అన్నది లేదు. ఇది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన నిజమైన సత్యం. ఇది ఉద్యమం అన్నది ఏంటి లేదు, మన తరాల్లో ఖచ్చితంగా లేదు. మనం పైకి పెట్టుకునే మీటింగుల్లో ఉద్యోగ సభలో, లేకపోతే ఉద్యోగ సువార్త సభలో, లేకపోతే ఉద్యోగ ప్రసంగికులు అని మనకు మనం పెట్టుకుంటాం. కానీ నిజానికి ఉద్యమం అన్నది ఏంటి లేదు, కనబడట్లేదు. ఎందుకంటే మన విశ్వాసం దేవుని మీద కాకుండా లోకం మీద, పరిస్థితుల మీద, ధనం మీద, వేటి మీద ఉంది. కాబట్టి మన విశ్వాసం ఏంటి సరిగ్గా లేదు. ఇది నిజంగా చాలా చింతించాల్సిన విషయం. ఒకవేళ మనలే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మన గురించి ఒక మాట రాసుకోండి అంటే, విశ్వాసము ద్వారా ఇది చేసావు అని రాయడానికి ఒక్క మాట అన్నా మన దగ్గర ఉందా? ఒక్క మాట. విశ్వాసము ద్వారా వారు ఖడ్గాన్నే ఏం చేశారు, తప్పించుకున్నారో.
ఆ రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఇళ్ళు లేక గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకొని కొండల్లో గుహల్లో తిరిగారు. వారు విశ్వాసం ద్వారా ఇది చేశారు, రాజ్యాలను జయించారు, సింహముల నోళ్లను మూయించారు అని ఇన్ని మాటలు ఉన్నప్పుడు మన గురించి విశ్వాసం ద్వారా ఇది జరిగించారు అని రాయటానికి ఒక్క మాట, హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయాన్ని కనుక మరలా రాయాలంటే, మన గురించి రాయాలంటే ఒక్క మాట ఏది? నేను అడిగేది అది. మన విశ్వాసంలో ఎంత బలంగా నేను చాలా మందిని చూసినప్పుడు ఇక్కడ కూర్చుని విన్నప్పుడు ఫేస్ ఎలా పెడతారంటే మొత్తం వాక్యం అంతా అర్థమైపోయింది, వినేసం, ఇంకా రేపటి నుంచి ఇంక ఇలాగే జీవిస్తా ఉన్నట్టు ఫేస్ పెడతారు. కానీ వాళ్ళ జీవితాలు చర్చి బయటికి వెళ్ళేటప్పటికే మారిపోతాయి. చర్చి నుంచి బయటికి వెళ్ళేటప్పటికే వారి జీవితమే వ్యతిరేకమైన జీవితం జీవిస్తారు, పాపంతోనే జీవిస్తారు. ఇంక ఎక్కడ మన విశ్వాసం, కార్యాలు ఇవన్నీ మాట్లాడుకునేది? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర వర్ణదానికి ఎక్కడ దానికి పరిపూర్ణత ఉంది? మనం ఎక్కడ పరిపూర్ణత కలగజేస్తున్నాం? ఇది ఖచ్చితంగా మనం చింతించాల్సిన విషయం. మరొక విషయం చూద్దాం, చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మనం ఎప్పుడైతే మాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటామో ఖచ్చితంగా అది మన క్రియల్లో కనబడద్ది. అంటే అది మన చేతుల్లో కనబడద్ది. ఎక్కడ? మన చేతుల్లో కనబడతాయి. క్రైస్తవ విశ్వాసం అన్నది చూపించేదే కానీ చెప్పేది కాదు. క్రైస్తవ విశ్వాసం అనేది ఏంటి? చూపించేదే, చెప్పేది కాదు. కేవలం చూపించేది అయితే కనుక చూపిస్తే కనుక మనం ఇంకా చెప్పాల్సిన పని ఉండదు. ఎందుకంటే మన దేశానికి ఎంతో మంది మిషనరీలు వచ్చి వారు చేసింది ఏంటంటే కేవలం సువార్త చేయలేదండి. కేవలం సువార్త వారు చేయలేదు. వారి మనకు వచ్చి మనకి చదువు నేర్పారు. ఏం చేశారు? స్కూళ్ళు కట్టి చదువు నేర్పారు, హాస్పిటల్ కట్టి వైద్యం చేశారు, అప్పుడు వారు సువార్త చేశారు. అనాగరికులైన మనల్ని నాగరికులుగా చేశారు. రోడ్లు లేని మనకు రోడ్లు వేశారు. నేను బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడతలేదు, తప్పుగా అనుకోవద్దు. నేను బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడతలేదు, నేను మిషనరీల గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు రాత్రి నేను న్యూస్లో చూశాను, కొవ్వూరు రాజమండ్రి అటు వెళ్ళి బ్రిడ్జి ఒకటి కొంచెం కిందకి దిగిపోయిందంట. అది కట్టి 9 ఏళ్ళు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు అయింది. దాని కింద బేరింగ్ ఏదో చెడిపోయి ఏమైపోయింది, కొంచెం కిందకి దిగిపోయిందంట. దాని మీద రాకపోకలు ఆపేశారు. కింద ఒక కామెంట్ పెట్టాడు ఒక అతను, నాకు అది భలే అనిపించింది. ఏంటంటే, సార్ ఆర్థర్ కాటన్ గారు ఎప్పుడో వచ్చి కట్టాడు బ్రిడ్జి. ఆర్థర్ కాటన్ గారు ఏం చేశాడు? ఏ టెక్నాలజీ లేనప్పుడే వచ్చి బ్రిడ్జి కట్టాడు. ఏమైంది? అది ఎప్పటికే ఉంది. సార్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జి ఎందుకు కట్టాడు చెప్పండి? ఆయన ఒక ఇంజనీర్గా ఇండియాకి వచ్చాడు. ఆయన పనేదో ఆయన చేసుకుపోవాలి. కానీ ఆయన యొక్క ప్రేమ ఏంటంటే, ఇంత నీరు వ్యర్థంగా సముద్రంలో కలిసిపోకూడదు. ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా పంటలతో కళకళలాడాలంటే ఇక్కడ ఏముండాలి? ఒక ఆనకట్ట ఉండాలి, బ్రిడ్జ్ ఉండాలి. ఈ నీళ్లు వేస్ట్గా పోకూడదని మనల్ని ప్రేమించి బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాడి ఆయన బ్రిడ్జ్ కట్టాడు. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏం కట్టించలేదు. అది సర్ ఆర్థర్ కాటన్ గారు పోరాడితేనే ఆ బ్రిడ్జ్ వచ్చింది. ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ ₹1,00,000 ఇచ్చింది. ఆ రోజుల్లో ₹1,00,000 అంటే వేల కోట్లే. నేను చెప్పేది ఎప్పుడో ఆ బ్రిడ్జ్ కట్టిన అప్పుడు ఆ పరిస్థితులు బట్టి. అంటే ఆయన ఎందుకు కట్టిపించాడంటే, మరలా చెప్తున్నాను, ఆయన హృదయంలో ఉన్న దేవుని ప్రేమ, ఆయన యొక్క విశ్వాసం ఏమైంది? మనల్ని ప్రేమించి కార్యరూపం దాల్చి గోదావరి మీద ఆనకట్టలో ఆ బ్రిడ్జ్లు వచ్చి ఈరోజు ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి ఇన్ని పంటలు, ఇన్ని నీళ్లు, ఇంత కరెంటు, ఇంత సౌభాగ్యంగా ఉండడానికి కారణం ఎవరో? సర్ ఆర్థర్ కాటన్ గారు. కాటన్ గారికి ఎలాగొచ్చింది? మరలా చెప్తున్నాను, దేవుని ప్రేమ. ఏంటది? దేవుని ప్రేమ. ఆయనలో ఉన్న విశ్వాసము క్రియగా ఏమైంది? చూపించింది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నట్లుగా క్రియలు కనుక మన జీవితంలో లేకపోతే మన విశ్వాసం ఏంటి? మృతము. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి, 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కాబట్టి మనం విశ్వాసము క్రియలో అంటే ఈ లోకానికి మనం క్రీస్తును క్రియల్లో చూపించాలి. అంటే మన ప్రేమ మాటలతో కాదు. మన ప్రేమ ఏంటి? మాటలతో కాదు. ఎవడైనా ఒకడు మన దగ్గరకు వచ్చి అవసరం అన్నప్పుడు, వాడికి తిండి లేదు, లేకపోతే కట్టుకోవడానికి బట్టలేదు అన్నప్పుడు, వాడికి మనం చేయాల్సింది ఏంటి? కావలసిన వాటిని ఇవ్వాలి.
అది ఇవ్వడం మానేసి ప్రార్థన చేసుకో, యేసుప్రభువే రక్షిస్తాడంటే కనుక మన విశ్వాసం సరైనది కాదు. మన విశ్వాసం దొంగ విశ్వాసం. అది మనల్ని మనం ఏం చేస్తున్నట్టు మోసం చేసుకున్నట్టే. మనం ఏదైతే బోధిస్తున్నామో అది మన జీవితంలో లేకపోతే, అందుకే చూడండి అక్కడే అదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండడి. బోధకులమైన మనకే కఠినమైన తీర్పు ఉండదు. ఇప్పుడున్న కూర్చున్న మీరు అందరూ ఆలోచించేది ఏంటంటే, ఇక్కడ బోధించేవాళ్ళు మీరు ఒక్కళ్ళే ఉన్నారు కదా, మాకేం ఉండదు అనుకోవచ్చు. మీరు కూడా బోధకులే. ఎందుకని? మీరు కూడా అనేక మంది దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారు? మా యేసుక్రీస్తు ప్రభు గొప్పోడని చెప్తారు, మా యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని చెప్తారు. చెప్పిన వాళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభువుని కనుక జీవితంలో చూపించకపోతే కఠినమైన తీర్పు ఇక్కడ ఉన్న నాకు మీకు మన అందరికీ కలిపి వస్తుంది. విడివిడిగా ఏముండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నా మనం. యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితాల్లో కనుక చూపించకపోతే మనం మోసగాళ్ళం, మనం ద్రోహం చేస్తున్నట్టు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కొండమే ప్రసంగంలో మాట చెప్తాడు. చూడండి అన్నమాట, మత్తయి సువార్త, తెలిసిన మాట మీకు ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏంటంట? మనుషులందరూ మన సత్క్రియలను చూచి దేవుణ్ణి మహింపరిచేలాగా మన వెలుగును ఏం చేయాలి? ఇతరుల ఎదుట ప్రకాశింపజేయాలి. ఎలాగంటే మన ప్రేమను చూపించటమేనండి. ఏం చేయడం? మన ప్రేమను మాటల్లో కాకుండా క్రియల్లో చూపించటం. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు కూడా ట్విన్స్. ఎవరు? కవల పిల్లలు. ఇది నిజంగా జరిగిందే, ఇదేమి కథ కాదు, ఇది నిజంగా జరిగింది. వారిద్దరూ కూడా ఎంబీబీఎస్ ఎండి చేశారు. ఎంబీబీఎస్ చదివి తర్వాత మాస్టర్స్ చేశారు, ఎండి చదివే వాళ్ళు. కానీ ఒక అతను ఏంటంటే ఆ సబ్జెక్ట్ని బోధించేవాడు. కాలేజీలో అతను ఏంటి? ప్రొఫెసర్, బోధించేవాడు. కానీ ఇంకొక అతను ఏంటంటే డాక్టర్గా వచ్చిన పేషెంట్లని ఏం చేసేవాడు? బాగు చేసేవాడు. ఇద్దరు చదివింది ఒకటే చదువు, ఇద్దరు ఎంబీబీఎస్ ఎండిఏ చేశారు. కానీ ఒక ఆయన మాత్రం కాలేజీలో ఏంటి? ప్రొఫెసరు, ఇంకొక ఆయన హాస్పిటల్లో డాక్టర్. ఒకరోజు ఆ ఇంటికి ఒక పెద్ద ఆవిడ ఏదో ఆరోగ్య సమస్య వచ్చి పరిగెట్టుకుంటా ఇంటికి వచ్చి తలుపు కొట్టింది గబగబా. వెంటనే తలుపు తీసాడు ఒక ఆయన. తలుపు తీసి చూడగానే మరి ఇద్దరు ఒకేలాగే ఉంటారు కదా. ఆమె ఏమందంటే ఒకే ఒక మాట అడిగింది, నువ్వు బోధించేవాడువా బాగు చేసేవాడువా అందంట. ఏమంది? నువ్వు బోధించేవాడువా బాగు చేసేవాడువా అంటే ఒక ఆయన కాలేజీలోకి వెళ్ళి బోధిస్తాడో, ఇంకొక ఆయన హాస్పిటల్లో ఉండి బాగు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏంటి సమస్య వచ్చింది, ఇప్పుడు ఆమెకి ఎవరు కావాలి? బోధించేవాడు కాదు. అందుకే ఆమె ఏమడిగింది? నువ్వు బోధించేవాడువా బాగు చేసేవాడువా? ఇప్పుడు చెప్పండి, మనం బోధించేవాళ్ళమా బాగు చేసేవాళ్ళమా? ఏమండి, మనం బోధించేవాళ్ళమా బాగు చేసేవాళ్ళమా? దేవుడు మనల్ని బాగు చేయవాడుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట ఉంటుంది కదా, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రతి సంకటాలని కూడా ఆయన ఏం చేయవాడు? కుదుర్చువాడు. కాబట్టి మనం బోధించేవారిగా మిగిలిపోకూడదు. మనం ఎలా ఉండాలి? బాగు చేయవారిగా ఉండాలి. అంటే మన క్రియలు మన చేతుల్లో ఉండాలి. సంఘానికి ఇప్పుడు చేతులు లేవు. సంఘానికి ఏమి లేవు? 2 చేతులు లేవు. అది మొండి కింద ఉంది అది. కానీ పైకి మాటలు ఎలాగ ఉన్నాయంటే స్వరము యాకోబు స్వరమే, కానీ చేతులు ఏంటంట? ఏసావు చేతులు. స్వరం ఎలాగుంది అంటే చాలా బాగుంది, ఆత్మీయంగా ఉంది. కానీ క్రియలు ఎలా ఉన్నాయి? చేతులు ఎలాగ ఉన్నాయి? శరీరానుసారంగా ఉన్నాయి. ఈ చేతులు లేకపోయినా ఇది ఏం సంఘం? ఇది అవిటి సంఘం. ఏంటి? అవిటి సంఘం. చివరిదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం ముందున్నవి భూమి ఎందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. చూడండి ఈ మాట, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. 18వ వచనం మరలా చదువుతున్నాను. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు.
ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. చివరిది, సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఇప్పుడు కాళ్ళుండి, ఈ నడుముండి, మోకాళ్ళుండి, పాదాలుండి, ఇంకా చాలా ఉన్నాయండి చెప్పడానికి, మనకి సమయం లేదు కాబట్టి. వీటన్నిటికీ ఉన్న హెడ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ శిరస్సు ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. శరీరంలో గుండె బాగుండి, లివర్ బాగుండి, చేతులుండి, కాళ్ళుండి, అన్ని అవయవాలుండి శిరస్సు లేకపోతే దాన్ని ఏమంటారు? శవం అంటారు. ఏమంటారు? శవం. దానికి ఒక ఐడెంటిటీ ఉండదు. కాబట్టి ఏ సంఘానికైనా ఎవరికైనా కానీ మన ఐడెంటిటీ ఏంటంటే, మన ప్రాధాన్యత, మనకున్న గుర్తింపు ఏంటంటే క్రీస్తు. అర్థమవుతుందండి నేను చెప్పింది? అంటే క్రైస్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది పాయింట్ అయి ఉండాలి. క్రీస్తు కేంద్రీకృత జీవితమై ఉండాలి. కేంద్రీకృత సంఘమై ఉండాలి. ఏదో గొప్ప కోసం చర్చికి క్రీస్తు అని పేరు వచ్చేలా పేరు పెట్టుకుంటాం కాదు. చాలా మంది క్రీస్తు సంఘాలైనా ఉంటాయి. ఒకవేళ కనుక అక్కడ క్రీస్తు కేంద్రీకృతంగా లేకపోతే క్రీస్తు సంఘం అన్న పెద్ద గొప్ప ఏం కాదు. అర్థమవుతుందని చెప్పింది? ఆ సంఘంలో ఆ మహిమ, ఆ ఘనత, అవన్నీ ఎవరికి చెందాలంటే క్రీస్తుకే చెందాలి. ఇంకా ఏ మనిషికి చెందకూడదు. అది ఎంత గొప్ప డినామినేషన్ అయినా, ఎంత గొప్ప చర్చ అయినా, ఏమైనా కానీ అక్కడ ఎవరు హెచ్చించబడాలి? యేసుక్రీస్తు ప్రభువే హెచ్చించబడాలి. కానీ ఇంకెవరో హెచ్చించబడటానికి అర్హులు కారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రాముఖ్యంగా ఎవరు ఉండాలంటే మన ప్రథమ స్థానం, మొట్టమొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వాలి. చాలా మంది వాళ్ళ ఇంటికి పెట్టే పేరంటే ఈ గృహమునకు క్రీస్తే అధిపతి. నిజానికి అలా పెట్టిన వాళ్ళు చాలా మంది గృహాల్లో క్రీస్తు అధిపతిగా ఉండడు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఉంటారు అధిపతి కింద, క్రీస్తు మాత్రం ఉండడు. కానీ బొంబాయి చేయడానికి పైన ఏంటి? ఈ గృహమునకు క్రీస్తే అధిపతి. కానీ కాదు. నిజానికి మన జీవితంలో క్రీస్తు అధిపతిగా ఉన్నప్పుడు దానికి రుజువు ఏంటంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని అన్ని విషయాల్లో గణపరుస్తాం. మనం యేసుక్రీస్తు ప్రభుని ఏం చేస్తామండి? అన్ని విషయాల్లో గణపరుస్తాం. గణపరచకపోతే కనుక క్రీస్తు మాకు ప్రభువు, క్రీస్తు అధిపతి అనే ఈ మాటలు మనం ఏంటి చెప్పకూడదు. క్రీస్తుకి ఏంటి ఆ మాటలో చెప్పకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనకి శిరస్సుగా లేనప్పుడు మనకి గుర్తింపు అన్నది లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే బ్రెయిన్ ఇక్కడ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఆజ్ఞల ప్రకారం మనం ఏం చేయాలి? నడుచుకోవాలి, ముందుకెళ్ళాలి. అది మన వ్యక్తిగత జీవితమైనా, అది మన కుటుంబ జీవితమైనా, మన సంఘ జీవితమైనా, సమాజంలో అయినా, ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉండాలి? ఆయనే ప్రాథమికంగా ఉండాలి. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఏంటి? ఆయనకే చెందాలి. ఒకవేళ ఆయనకి చెందకపోతే కనుక ఆయన అక్కడ ఉండడం. ఒకవేళ ఇక్కడ ఈ సంఘంలో ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం కనుక యేసుక్రీస్తు ప్రభువుకి చెందకపోతే ఆయన ఇక్కడ ఉండడం, ఆయన ఇక్కడ నివసించడం. ఆయన నివసించిన చోట మనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి మన ఈ సంఘం అనే శరీరానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అనే శిరస్సు. ఆ శిరస్సు కిందే మనం ఉండి ఏం చేయాలి? పని చేయాలి. ఇప్పుడు సపోజ్ నా కాలుకి దెబ్బ తగిలింది, ఆ కాలు నుంచి రక్తం కారుతుంది. వెంటనే నా శిరస్సు ఏం చెప్పుద్ది? నా బ్రెయిన్ ఏం చెప్పుద్ది? వెళ్ళి వెంటనే కట్టు. ఎక్కడి నుంచి వచ్చింది ఆదేశం? శిరస్సు నుంచి వచ్చింది. అలాగ మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు కానీ, దేవుని యొక్క చిత్తం కానీ, ప్రతిదీ ఏది నెతికినా కానీ అది శిరస్సు నుంచి రావాలి. అంటే క్రీస్తు నుంచి రావాలి. క్రీస్తు నుంచి రానిది ఏదైనా కానీ అది మనం తప్పే చేస్తాం. మనం ఏం చేస్తాం? తప్పే చేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఒక సంఘానికి పాదాలు ఉండాలి, మోకాళ్ళు ఉండాలి, నడుము ఉండాలి, చేతులు ఉండాలి, ఇంకా ప్రాముఖ్యంగా శిరస్సు ఉండాలి. అలాగని శరీరం తీసేద్దామా? కుదరదు. క్రీస్తు సంఘము ఎప్పుడు ఏంటి? కలిసే ఉంటాయి, కలిసే పని చేస్తాయి. ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటల్లో మిమ్మల్ని ఎక్కడ కూడా నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఏమి నేను అపరాధ భావంలోని గిండేయడానికి చెప్పట్లేదు, మిమ్మల్ని ఏదో నిందించాలని నేను చెప్పట్లేదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వీటన్నిటిని బట్టి దేవుని దగ్గర మనం లెక్కప్ప చెప్పాల్సిన రోజు ఒకటి ఉంది. ఆ రోజుని నేను మైండ్లో పెట్టుకుని నేను మీకు అన్నీ చెప్తున్నాను. అదేంటంటే మీరు మమ్మల్ని అంత గట్టిగా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు అంటే నేను మిమ్మల్ని నిందించడానికి ఏదో మీ మీద ఏదో కోపం ఉండి నేను చెప్పట్లేదు. దేవునికి మనందరం ఇక్కడున్న నువ్వు, నేను, ప్రతి ఒక్కళ్ళం లెక్క చెప్పాలి. ఆ విషయం మర్చిపోవద్దు. మనం చేసే ప్రతి పని దేవుడు యాక్సెప్ట్ చేయాలి. మనుషులు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు. చాలా మంది మీరు అందరూ గుడ్ ఫ్రైడే చేస్తారు, ఈస్టర్ చేస్తారు కదా, మీరు ఎందుకు చేయరంటే అది లేదండి బైబిల్లో.
అసలు మనకి ఎందుకు ఇవన్నీ? చెప్పింది ఒకటి మనం సరిగ్గా చేసేయడం, కానీ మళ్ళీ ఇవన్నీ ఎందుకు మనకి ఎక్స్ట్రాలో? కాబట్టి అందుకే చేయట్లేదు. నేను మీకు చెప్పేది ఒకటే, విశ్వాసాన్ని వదులుకోవద్దు. పౌలు గారు తన జీవితంలో ఒకే ఒక మాట చెప్తాడు, నా పరుగును కడముట్టించితిని, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం చేసినా విశ్వాసంతోనే. సువార్త ఉండాలి, పాదాలనే సువార్త ఉండాలి, ప్రార్థన అనే మోకాళ్ళు ఉండాలి, నడుమనే విశ్వాసం ఉండాలి, చేతులనే క్రియలు ఉండాలి, క్రీస్తే శిరస్సుగా ఉండాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అంటే ప్రాముఖ్యమైనదని కాదు, లెక్క చెప్పాల్సిన ఒక దినము మనకున్నది. అది మాత్రం మీ జీవితంలో మర్చిపోవద్దు. మనందరం ఏదో రోజు చనిపోతాం. మనందరం ఏంటి? ఏదో రోజు చనిపోతాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నిలబడే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజున కనుక మనం సిద్ధపడకపోతే మనం చాలా పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. ఎందుకంటే అది మరలా తిరిగి వెనక్కే తీసుకురాలేము. ప్రార్థన చేసుకుందాం.